అడ్డూరు బయటపల్లి మండలము. మాది మా నాన్న పేరు నారాయణప్ప, మా అమ్మ పేరు నారాయణమ్మ. వాళ్ళు సత్యనారాయణ, సీనప్ప, తిప్పుగాడు అనేవాళ్ళు ముగ్గురు వచ్చి నైట్ మామిడి చెట్లు మొత్తం కొట్టేసి మేము 3 సంవత్సరాలుగా చేస్తూ ఉంటాము. బోర్ కూడా లేదు. మేము నీళ్ళు తెచ్చుకొని బాడీకి తెచ్చుకొని నీళ్ళు పెట్టి తోలి పెంచేయండి చెట్లు ఒకే నైట్ మొత్తం నరికేసినారు. 1 ఇయర్కి ముందు టమాటా నార్లు వేసుకొని వచ్చింటేను డ్రిప్ పైపులు, PVC పైపులు మొత్తం నష్టం చేసేసినారు. మామిడి చెట్లు ఒకసారి నరికేసి వెళ్ళిపోయి మేము పోలీస్ స్టేషన్ పై కంప్లీట్ పెట్టే వస్తే వాళ్ళు నష్టపరిహారం ఏం కానీ కట్టలేదు. మా నాన్న 2-3-4 సార్లు చేయించేసినారు. రాత్రి కూడా దొరకకుండా పోయి పారిపోయినాడు. పదుల్లో దొరుకునేసినాడు. నైట్ కూడా వాళ్ళు మొత్తము 5 మనిషి వచ్చినారు సార్. వాళ్ళతో సత్యనారాయణ వాళ్ళ భార్య మంజుల, సత్యనారాయణ వాళ్ళ భార్య మంజుల, తిప్పయ్య భార్య సుజాత, సీనప్ప అనేసి వాళ్ళు 5 మనిషి వచ్చినారు రాత్రి. మా తమ్ముని మీదకి వస్తారు కాలం అంతా. నైట్ మా పాస్బుక్ మా నాయన పైన వచ్చింది, నారాయణప్ప పైన వచ్చింది. పాస్బుక్ వచ్చినాక లెవెలింగ్ వేయించి మామిడి చెట్లు పెట్టినది ఫినిషింగ్ అంతా వేసిండారు నారాయణప్ప. ప్రతి బిల్లు ప్రతి పాస్బుక్ అంతా నారాయణప్ప పైనే ఉంది. వాళ్ళు కావాల్సి వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు. దీనికి న్యాయం మీరే చేయాలి. ఏం పంట చేసినా వచ్చి నష్టం చేసేసి వెళ్ళి పోయినసారి శనగింజలు వేసేసిపోయింటే దాంట్లో ఉలువలు చల్లేసినాడు. అప్పటికి మేము సర్దుకొని పోతిమి. టమాటా చెట్లు కింద నాటుదాము అనేసి డ్రిప్ పైపులు అంతా వేపిస్తే డ్రిప్ పైపులు నైట్ మొత్తము తెగొట్టేసినారు. అప్పుడు బిగించుకుని అప్పుడు కూడా వాళ్ళ మీదకి మేము ఆ రోజు వాళ్ళ పైకి పోయింది. ఇంతవరకు దౌర్జన్యమే చేస్తున్నారు, న్యాయమే చేస్తా ఉండలేదు. ఎన్నిసార్లు ఎన్ని కంప్లీట్ చిన్నప్పటి నుంచి కంప్లీట్లు ఇస్తానే ఉన్నాం కానీ కంప్లీట్లు ఏమీ పని చేయలేదు. కోర్టులో న్యాయం జరిగింది. కోర్టులో న్యాయం జరిగినాక పింఛన్ చేసి పాస్బుక్ వచ్చి అంతా కంప్లీట్ చేసుకుంటే కూడా వాళ్ళు దౌర్జన్యం నిలిపేక అవుతాం లేదు. ఏం పంట చేసేకి లేదు. మాకు శత్రువులే లేదు సార్. మాకు ఈ ఊర్లో ఎబ్బిటికి వాళ్ళే పొగులో వచ్చి నైటే కట్ చేసేసారు సార్. ఏం పంట చేసినాను నైటే వచ్చి సార్. కాపురము ఇల్లంతా నైటును మా నాన్న ఇక్కడే ఆవులు కట్టేసి ఇక్కడ పనుకొని ఉంటే కుక్క అరిసింది అనేసి చేనులోకి వస్తే ముగ్గురు తరుముకున్నారు. పొదుల్లో పోయి దాముకునేసి మళ్ళీ ఇంటికి వచ్చి చెప్పి వాళ్ళకి మొత్తము తెల్లారి కొంత కంప్లీట్ చేసేసినారు. నైట్ 3 గంటల నుంచి వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చినారమ్మా? ఇచ్చినాం సార్. వచ్చినారు ఈరోజు సార్, ఎస్ఐ సారే వచ్చి అంతా చూసి ఎంక్వైరీ చేసుకొని పోయినాడు. రాసుకొని పోయినారు సార్.